దేవుని పరిశుద్ధ వాక్యములో నుంచి దేవుడు మనకు అనుగ్రహించిన బైబిల్ పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 4వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతూ మీ దృష్టికి నేను తీసుకొస్తాను. పిల్లరా గమనించండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వాక్యము. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం అయ్యా, స్తోత్రం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి మీ ప్రేమలో మాకు అనుగ్రహించిన ఈ హోలీ కాంగ్రిగేషన్ బట్టి, ఈ పరిశుద్ధ సమాజ కూడికను బట్టి ప్రభువా మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధి పట్ల, వాక్యము పట్ల ఆశ కలిగి ఆసక్తితో చేరి వచ్చిన ప్రియులందరినీ కూడా దీవించండి. ఇంతవరకు కొన్ని కీర్తనలు పాడుకున్నాం. మీ ఘనమైన నామాన్ని ఒప్పుకుంటూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించాం తండ్రి. ఈ సమయంలో నీ వాక్యము వినాలని ఆశిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. జీవం కలిగిన దేవా, జీవాధిపతి పరిశుద్ధాత్మ దేవా, నీ వాక్యమును మా కొరకు పంపించి మమ్మల్ని ఆశీర్వదించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీ పాదాలకు చెల్లిస్తూ మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడము, ప్రభువుని అంగీకరించడము, ప్రభువుని స్వీకరించడము, దేవునిలో నడవటము, ఆత్మ సంబంధమైన జీవితము అంతటి వెనుక ముఖ్యమైన కారకుడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధాత్మ లేకుండా మన జీవితంలో ఏ కార్యము కూడా జరగదు. కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడే. ప్రభువుని మనం గుర్తించడం అనేది, ఆయన దగ్గరకు వెళ్ళడం అనేది, రక్షణ పొందడం అనేది, సంఘంలో చేర్చడం క్రైస్తవ జీవితము జీవించడము, జయ జీవితము జీవించడము కూడా అసాధ్యమే. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా క్రైస్తవునిగా జీవించడం క్రిస్టియన్ లైఫ్ అనేది చాలా విశిష్టమైన ఘనమైనటువంటి జీవితం. అది సమాజానికి ఎంతో మేలు చేసే జీవితం. అలాంటి జీవితము జీవించడము అనేది పరిశుద్ధాత్మ లేకుండా అది అసాధ్యము, అది సాధ్యము కాదు. రెండవది జయ జీవితం. పరిశుద్ధాత్ముడు లేకుండా మనం జయించలేం. అన్ని విషయాల్లో ఓడిపోయినటువంటి వారంగానే ఉంటాం. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిత్వములో ఇప్పుడు మన కొరకు అనుగ్రహించబడిన దేవుడు ఆయనే. మనతో ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఇప్పుడు మనము పిల్లరా తీసుకున్నటువంటి మూలవాక్యము పరిశుద్ధాత్మను గురించి చెప్పబడినటువంటి మాట. ఇప్పుడు నేర్పించేవన్నీ కూడా మనకు పరిశుద్ధాత్మ దేవుడే నేర్పించాలి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి పరిశుద్ధాత్మ గురించి పరిశుద్ధాత్మ దేవుడే మనకు చెప్పాలి. ఏ విషయమైనా అంతే, ఏ విషయమైనా సరే పిల్లరా పరిశుద్ధాత్ముడే నేర్పాలి. ఇప్పుడు తండ్రి గురించి మనకు తెలియపరచాలన్నా పరిశుద్ధాత్మ దేవుడే, కుమారుడు గురించి మనకు తెలియపరచాలన్నా పరిశుద్ధాత్మ దేవుడే. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గురించి మనం తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకుంటా? పరిశుద్ధాత్మ ద్వారానే మనం తెలుసుకోవాలి. కనుక తనను గురించి తాను చెప్పుకోవడము అనేది అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన గురించి మనం చెప్పుకోవడం అనేది అది మనకంత ఉపయోగంగా పోవచ్చు. నన్ను గురించి నేను చెప్పుకోవటం అనేది అంత మేలుగా మీకు ఉండకపోవచ్చు. మిమ్మల్ని గురించి మీరు నాకు చెప్పుకోవటం అనేది కూడా అంత మేలుగా ఉండకపోవచ్చు. కొంతవరకు మేలు. నన్ను గురించి, నా మార్పు గురించి, నా ఆత్మీయ జీవితాన్ని గురించి నేను మీతో పంచుకోవటం అనేది కొంతవరకు మీకు ఆశీర్వాదం తీసుకొచ్చిదేమో, కొంత మేలు కలిగించిదేమో. అలాగే మీ చేంజింగ్, మీ మార్పు గురించి నాకు చెప్పటాన్ని బట్టి కూడా నాకు కొంత మేలు కలగొచ్చేమో. నీ మార్పు నాకు కొంత మేలు, నా మార్పు నీకు కొంత మేలు కలిగించవచ్చేమో. కానీ పిల్లరా అది ఎక్కువగా మేలు కలిగించదు. కానీ పరిశుద్ధాత్మ గురించి మనం తెలుసుకోవటం అనేది అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం.
నన్ను గురించి నేను చెప్పుకున్నా, మిమ్మల్ని గురించి మీరు చెప్పుకున్నా అంత మేలు కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన గురించి తాను మనకు చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే అంత ప్రాముఖ్యమైనటువంటి మరి వ్యక్తి కాబట్టి, త్రిత్వములో అంత ఘనమైనటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి, ప్రతి కార్యక్రమములో దేవుడు సంకల్పించినటువంటి సంకల్పం అంతటిలో కూడా పరిశుద్ధాత్మ యొక్క ఇన్వాల్వ్మెంటు, పరిశుద్ధాత్మ యొక్క ప్రమేయము, పరిశుద్ధాత్మ యొక్క ప్రస్తావన లేకుండా ఏది కూడా జరగలేదు. సృష్టి కార్యక్రమంలో, మనుషులమైన మన నిర్మాణంలో దేవుని సంకల్పం భూమి మీద ప్రారంభించబడి భూమి మీద జరుగుతున్నది కదా. దేవుని సంకల్పము భూమి మీద ప్రారంభించబడి అది కొనసాగుతున్నది, ఇంకా ముగించబడలేదు. యేసు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు అది ముగించబడింది. ఇప్పుడు ప్రస్తుతము కొనసాగుతున్నది. ఇలాగూ కొనసాగుతున్నదంటే పరిశుద్ధాత్మ యొక్క పాత్ర, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. ఆయనకు ఒకసారి స్తోత్రం చెబుదాం. దేవునికి మహిమ కలుగునుగాక, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లారా, తన గురించి తాను చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే అంత ప్రాముఖ్యమైన మరి ఇంపార్టెన్సీ పర్సన్ అన్నమాట. ఆయనను తెలుసుకోకపోతే మనం ఆత్మీయ జీవితంలో చాలా నష్టపోతాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం తెలుసుకున్న వారంగా, ఎరిగిన వారంగా, కలిగిన వారంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆయన లేకుండా క్రైస్తవ జీవితం జీవించడం సాధ్యం కాదు. ఆయన లేకుండా జయ జీవితం జీవించడం సాధ్యం కాదు. ఇంకా కొన్ని చెబుతాను నేను ముందు. అసలు ఆయన లేకుండా దేవుని కొరకు బ్రతకడం అనేది కుదరదు. కనుక ప్రముఖమైనటువంటి వ్యక్తి, ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చదువుకున్నటువంటి మూలవాక్యం, ఇంకా కొన్ని వచనాలు మీ దృష్టికి తెస్తాను. ఇక్కడ పిల్లరా, మనం చదువుకున్నటువంటి వచనంలో అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళను. యేసుక్రీస్తు పరిచర్య ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందన్నమాట. అంతవరకు తల్లిదండ్రులకు లోబడి కుటుంబ పరంగా ఆయనకున్న బాధ్యతలన్నీ కూడా ప్రభువు నెరవేర్చారు. ఆయన పరిచర్యకు వచ్చినప్పుడు ఆయన వయస్సు ఎంత ఉండిందని చెప్పింది వాక్యము అని మనం గమనిస్తే పిల్లరా, 3వ అధ్యాయము 23వ వాక్యాన్ని చూడండి. 3:23 యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు, 30 years అన్నమాట. యేసు ప్రభు బహిరంగ పరిచర్యకు వచ్చాడు. మరి అంతవరకు చేయలేదంటే చేశాడు. ఆయన చేస్తూ కుటుంబ బాధ్యత నెరవేరుస్తూ అలా చేశాడు. అయితే బహిరంగ పరిచర్యకు ఇంకా ఏ పని లేకుండా దేవుని సంకల్పం నెరవేర్చడం మొదలుపెట్టింది ఎప్పుడంటే 30వ ఏట పరిశుద్ధాత్మ బలమును పొందుకొని అక్కడ నుంచి యేసయ్య పరిచర్య ప్రారంభించబడినట్లుగా దేవుని వాక్యము మనకు చెబుతుంది, మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ లేకుండా ఆయన పరిచర్య చేయలేదు. యేసు ప్రభు లోకాన్ని రక్షించడం కోసం, ఆయన ఈ లోకంలో మన కొరకు చేయవలసిన సేవ చేయటం కోసం పరిశుద్ధాత్మ దేవుడు కావలసి వచ్చాడు. పరిశుద్ధాత్మ ఆయన మీదకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు అంతకు మునిపే బాప్తిసం పొందినప్పుడే ఆయన పావురం వలె వచ్చాడు. ఇక శోధన ముగించబడినాక ఇంకా పరిశుద్ధాత్మ బలం పొందుకొని ఇక ఆయన బహిరంగ పరిచర్యకు యేసు ప్రభు బయలుదేరినట్లుగా మన వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఇంకా పిల్లర మనం చూస్తే దేవునికి స్తోత్రం. పిల్లర యేసు ప్రభువే చెప్పినటువంటి ఒక మాట, లూకాసు వార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయంలో రెండొకసారి లూకాసు వార్త 24వ అధ్యాయం. మన ప్రభు దేవుని ఆత్మ చేత మానవులందరి కొరకు జరిగించవలసిన పరిచర్య జరిగించి పరమునకు వెళ్ళేటప్పుడు పిల్లరా యేసు ప్రభు ఒక మాట చెప్పి వెళతారు. 24వ అధ్యాయము 48, 49 వచనాలు. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని
వారితో చెప్పి వారిని ఆశీర్వదించి పరమునకు వెళ్ళిపోయాడు ప్రభు. అంటే శిష్యులకు చెబుతున్నాడు కదా, నేను చేసిన పరిచర్య అంతటికీ ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ద్వారా నేను ఈ కార్యం అంతటిని కూడా జరిగించాను. కాబట్టి మీరు కూడా మీకు అప్పగించబడిన పని మీరు జరిగించాలంటే మీరు కూడా యెరూషలేములో కనిపెట్టుకోండి. నా తండ్రి వాగ్దానం చేసినటువంటి ఆ పరిశుద్ధాత్మను పొందేంత వరకు మీరు కనిపెట్టుకొని ఉండండి. పరిశుద్ధాత్మ వాగ్దానం వచ్చినాక అప్పుడు మీరు శక్తి పొందుతారు. అప్పుడు నేను ఎలాగైతే దేవుని సంకల్పాన్ని నెరవేర్చానో అలాగే మీరు కూడా దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి అర్హులవుతారు, మరి శక్తి కలిగిన వాళ్ళు అవుతారు. యేసు ప్రభు చెప్పినటువంటి మాట. అలాగే పిల్లరా, మనం మరొక చోట ఆలోచిస్తే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం కూడా, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా చదువుదాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. ప్రభు ఆరోహణమవుతూ చెబుతాడు, మీరు పైనుండి శక్తి పొందు వరకు మీరు అలా ఉండండి. శక్తి పొందుకున్నప్పుడు మీరు బయలు తీరండి. శక్తి పొందేంత వరకు మీరు వెళ్ళొద్దంటాడు. మళ్ళీ 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు రాకపోతే వీళ్ళు శక్తి పొందరు, శక్తిహీనులుగా ఉంటారు. కనుక మీరు శక్తిమంతులు అవ్వాలంటే మీరు పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మను పొందుకొనటం వలన మీరు బలవంతులుగా ఉంటారు. పిల్లరా, ఇదే కారణం. కొందరు బలవంతులుగా ఉన్నారు, బలహీనులుగా ఉన్నారంటే పరిశుద్ధాత్మే కారణం, వాక్యమే కారణం. ఆత్మలో ఎందుకు బలహీనులుగా ఉన్నారు, ఆత్మలో ఎందుకు బలవంతులుగా ఉన్నారు అంటే కారణం ఏమిటంటే దేవుని ఆత్మ. పరిశుద్ధాత్మ వలన ఏం పొందుకుంటామంటే శక్తిని మనం పొందుకుంటాం. శక్తి కావాలి, శక్తి అవసరం. పిల్లలు, యేసు ప్రభువుకు అవసరం, అపోస్తలులకు అవసరం, మనకు కూడా అవసరమే. రక్షణ పొందిన మనకు అవసరం కనుక పిల్లరా ఈ విషయాలన్నీ మనకు చెప్పబడి దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట చూపించి నేను ముందుకు వెళతాను పిల్లరా. రోమా పత్రిక 15:13 చూడండి. రోమీయులకు పౌలు రాసిన పత్రిక, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ దేవునికి స్తోత్రం, సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్ములను నింపును, విస్తారమైన నిరీక్షణ కలిగిన వారమై. పిల్లల, దేవుని ఆత్మ శక్తిని పొందినప్పుడంట మనము సమస్త ఆనందము సమాధానమును పొందిన వారమై ఉంటాం. కలవరం ఉండదు, మనం భయపడం. పిల్లరా, సమాధానంగా మనం ఉంటాం. దేవుని శక్తి నీ మీద ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి నీ మీద ఉన్నప్పుడు కలవరపడవు, భయపడవు, దిగులు పడవు, నెమ్మదిగా ఉంటావు. అంతే. సమాధానముతోనూ సమస్త ఆనందముతోనూ ఎప్పుడు హ్యాపీగా ఉంటావు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నప్పుడు ఏడవటం కాదు, పరిశుద్ధాత్మను నువ్వు కలిగి ఉంటే, దేవుని శక్తి నీ మీద ఉంటే చెప్పలేని ఆనందాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఆయన పరిశుద్ధాత్మలో బహుగా ఆనందించి అనే మాట ఉంది. పరిశుద్ధాత్మ నీ మీద ఉన్నప్పుడు చెప్పలేని ఆనందాన్ని కలిగినటువంటి వ్యక్తివిగా నువ్వు ఉంటావు. కనుక ఈ వచనాలన్నిటి ద్వారా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడే మనకు నేర్పుతున్న ఒక పాఠము, ఒక లెసన్ ఏమిటంటే, నా వైపు కొంచెం ఆలోచించండి. నేను మీ కొరకు పంపించబడ్డాను, నా అవసరతను గుర్తించండి, నన్ను ఆహ్వానించండి, నన్ను గురించి తెలుసుకోండి, నన్ను గురించి నేర్చుకోండి, నన్ను కలిగి ఉండండి అని మనకు ఎవరు చెబుతున్నారు? ఇక తప్పేదేముంది? పరిశుద్ధాత్మదేవా, నువ్వు చెప్పకపోతే మాకెవరు చెబుతారు? నిన్ను గురించి నువ్వే చెప్పాలి. ఎవరిని గురించి ఆయనే చెప్పాలి, దేని గురించి ఆయనే చెప్పాలి మనకి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అన్నమాట పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనను గురించి ఆయనే మనకు తెలియపరచుకుంటున్నాడు. కారణం ఏమిటంటే, నా పిల్లలైన వారు శక్తిమంతులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ నీ మీద ఉన్నప్పుడు నువ్వేమై ఉంటావు? శక్తి కలిగి ఉంటావు. పరిశుద్ధాత్మ నీ మీద లేకపోతే బలహీనుడుగా ఉంటావు. పరిశుద్ధాత్మ మనకు కావాలి, పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి.
యేసు ప్రభు తన పరిచర్య మానవులందరి రక్షణ కొరకు ఆయన చేయవలసిన దయాపూర్వక సంకల్పం మన పట్ల ఉన్న ఆయన చిత్తమును జరిగించడానికి ఆయనకు పరిశుద్ధాత్మ కావలసి వచ్చాడు. అపోస్తలులు మరి పరిచర్య జరిగించడానికి పరిశుద్ధాత్మ కావలసి వచ్చారు. అలాగే పిల్లలు ఎవరు ఏ పని జరిగించాలన్నా పరిశుద్ధాత్మ కావాలి. క్రైస్తవ జీవితం జీవించాలి అంటే పరిశుద్ధాత్మ కావాలి. జయ జీవితం జీవించాలి అంటే నీకేం కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మను కలిగి ఉండడం అనేది పిల్లరా 2 విధాలైన ఆశీర్వాదం. ఈ మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని ఆత్మశక్తిని మనం కలిగి ఉండడము 2 విధాల మేలు. దేవుని ఆత్మ కలిగి ఉండడం అనేది నీవు మేలు చేసుకుంటావు. దేవుని పరిశుద్ధాత్మ శక్తి వలన మొట్టమొదట నువ్వు మేలు చేసుకుంటావు. రెండవది దేవుని ఆత్మశక్తి వలన ఇతరులకు నువ్వు మేలు చేస్తావు. ఈ పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే నువ్వు మేలు చేసుకోలేవు, ఇతరులు కూడా నువ్వేమీ చేయలేవు. నీ కొరకు నువ్వేదో చేసుకోవాలనుకుంటావు, నీ కొరకు నువ్వేం చేసుకోలేవు. ఇతరుల కొరకు ఏదన్నా చేయాలన్న ఆశ నీకుండిద్ది, కానీ ఇతరుల కొరకు కూడా నువ్వేమీ చేయలేవు. నీ వలన ఉపయోగం ఉండదు, నీ వలన సహాయం పొందలేరు, నీ వలన ఏమీ జరగదు, వాళ్ళకి నువ్వే చేసుకోలేవు. కనుక దేవుని ఆత్మ ఎంత ప్రాముఖ్యమో మనం కలిగి ఉండాలి. అందుకే భక్తులు రాశారు, బేతాళ జాను గారు, పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట, అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట, పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట, అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట, నెర నమ్మి మొరపెట్టు పరమ పావనుడత్తి కరుణించి నీ కొసగు మరణాంత మగుదనుగా, పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభు నీ పేరట వేడుము, జీవమా యేసు ప్రభు నీ పేరట వేడుము. దేవునికి మహిమ కలుగునుగా. అంత ప్రాముఖ్యమైంది కాబట్టి భక్తులు రాశారు. అది అందరూ కూడా పొందుకొని ఉండాలి. ఆ వాగ్దానం అనేది అందరి కోసం, విశ్వసించిన వారందరి కోసం ఆ వాగ్దానము నిలిచి ఉన్నది. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్దాం పిల్లరా. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు మనము శక్తిమంతులం, మనం బలహీనులమై మనం ఉంటాం. పరిశుద్ధాత్మ కలిగి ఉన్నప్పుడు ఇతరులకు నువ్వు మేలు చేయగలుగుతావు. కనుక దేవుని ఆత్మను కలిగిన వారంగా ఉండాలి. దేవుని ఆత్మను కోరుకోవాలి, పొందుకోవాలి. నీలో దేవుని ఆత్మ ఉన్నాడన్న సంగతి నువ్వు గుర్తించడం ముఖ్యము, ఇతరులు కూడా గుర్తించడం ముఖ్యమే. అది దేవుని మహిమ కోసం. దేవుని ఆత్మ నాలో ఉన్నాడు అని ప్రజలు నిన్ను గుర్తించడం అనేది అది ఆశీర్వాదం, ఇతరులకు కూడా అది ఆశీర్వాదం. కనుక దేవుని ఆత్మశక్తిని పొందుకున్న వాళ్ళంగా మనం ఉండాలి. అప్పుడు ఇతరులకు మనం మేలు చేయగలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయమున పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఒక్క అవసరత. దేవుని ఆత్మశక్తి ఎందుకు మనకు కావాలి? పరిశుద్ధాత్మ దేవుని శక్తి మనం కలిగిన వారమై ఉండాలి. పౌలు అంటున్నాడు కదా, పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వారుగా మీరు ఉండాలి. అపోస్తలులు కూడా ప్రభువు చెప్పాడు, శక్తి పొందేంత వరకు మీరు బయటకు వెళ్ళదు, వెళ్ళిపోతే అవమానం పొందుతారు. శక్తి పొందుకొని వెళ్ళండి, బయటికి శక్తి పొందుకోండి అన్నాడు. కనుక అంత ప్రాముఖ్యం అన్నమాట. ఎందుకు అనేది నీకు నాకు అర్థమైతే మరింతగా దేవుని ఆత్మశక్తిని మనం అందుకుంటాం. ప్రతి సందర్భంలో మనం కోరుకుంటాం, పరిశుద్ధాత్మదేవా నువ్వు లేకుండా వెళ్ళను, నువ్వు వస్తే నేను వెళ్తానయ్యా, నువ్వు లేకుండా నేను చదవను, నువ్వు వస్తే నేను చదువుకుంటాను, నువ్వు లేకుండా ప్రార్థన చేయను, నువ్వు ఉంటే నేను ప్రార్థన చేస్తాను. దేవుని ఆత్మ సహాయం ప్రతి విషయంలో కూడా మనం తీసుకోవాలి కదా. పరిశుద్ధాత్మ లేకుండా ప్రార్థన చేస్తే ఏముండదు. పరిశుద్ధాత్మ లేకుండా ప్రార్థన పనిచేయదు. పరిశుద్ధాత్మ లేకుండా వాక్యం చదివితే ఏం అర్థం కాదు. దేవునికి స్తోత్రం. ఈ దినం ఒక బుక్ చదివాను,
పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోండి అని ఆండ్రూ ఓమగ్ గారు అనే దైవజనులు రాసిన బుక్కు పిల్లరా. పరిశుద్ధాత్మను మనము పొందుకునేంత వరకంట బయట నుంచి నువ్వు వినటానికి ఇష్టపడతావంట, బయట నుంచి నీకు సందేశాలు అందుతూ ఉంటాయంట. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు లోపల నుంచి సందేశాలు వస్తాయంట, లోపల నుంచే సందేశాలు వస్తాయి. నేను ఆ మాట చదివినప్పుడు ఎంత సంతోషించాను. లోపల నుంచి సందేశాలు పుట్టుకొస్తూ ఉంటాయి. అంతకుముందు బయట నుంచి సందేశాలు నీకు వస్తూ ఉంటాయి. వాళ్ళు చెబుతున్నారు, వీళ్ళు చెబుతున్నారు. అట్లా నువ్వు దేవుని ఆత్మ నువ్వు కలిగి ఉంటే లోపల పరిశుద్ధాత్మ దేవుడు, లోపల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడడం మొదలు పెడుతుంటాడంట. అక్కడి నుంచి లోపల సందేశాలు బయటకు వస్తా ఉంటాయి అన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి అనుభవం పిల్లరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మను, దేవుని ఆత్మ శక్తిని మనం కలిగి ఉండాలి. ఎందుకు? కొన్ని కారణాలు చెబుతాను పిల్లరా, జ్ఞాపకం పెట్టుకొని రాసుకునే బిడ్డలు రాసుకోండి. పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. ఎందుకంటే శక్తి లేకుండా క్రిస్టియన్ లైఫ్ను మనం చేయలేం. క్రైస్తవ జీవితం జీవించడం సాధ్యం కాదు. పరిశుద్ధాత్మ లేకుండా జయ జీవితం జీవించడం సాధ్యం కాదు. పరిశుద్ధాత్మ లేకుండా నీకు నువ్వు మేలు చేసుకోవటం సాధ్యం కాదు. పరిశుద్ధాత్మ లేకుండా ఇతరులకు ఏదన్నా చేయాలనుకున్నా నువ్వు చేయటానికి అవకాశం ఉండదు. ఇవన్నీ జరగాలి అంటే దేవుని ఆత్మశక్తి మన లోపల ఉండాలి, మన లోపల ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ శక్తి యొక్క అవసరత నంబర్ 1 ఎందుకు అని మనం ఆలోచిస్తే, పాపమును ఎదిరించడానికి. అది నెంబర్ 1. పాపం అనేది ఒకటి ఉంది లోకంలో. పాపం ఉన్నది, దానితో నువ్వు పోరాడి జయించాలంటే, దాన్ని ఎదిరించాలంటే పరిశుద్ధాత్మ కావాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు పిల్లరా, ఆయన మానవుడా దేవుడా? అమ్మా, మానవుడు. తప్పేమో చెప్పండి, బైబిల్ చెప్పిన మాట కదా, మనం ఎక్కడి నుంచి తీసుకుని అట్లా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మీరు గమనిస్తే, ఆయన మనుష్య కుమారుడుగా పుట్టాడు. చదువు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఒకప్పుడు అది ఈ లోకానికి రాకమునుపు ఆయన దేవుని స్వరూపము కలిగి ఉన్నాడు. అయితే ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏం జరిగింది? అద్దుగో మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని దేవుడు మనుషుడై ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనుష్య కుమారుడు అని బైబిల్ చెప్పింది పిల్లరా. అయితే యేసు ప్రభువారు ఈ లోకంలో పరిశుద్ధుడుగా జీవించాడు కదా. ఆయన నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపిస్తారు అన్నాడు. యేసు ప్రభు పిల్లర మానవుడే, జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన పరిశుద్ధుడుగా ఎలా జీవించగలిగాడంటే పరిశుద్ధాత్మ ద్వారా. దేవునికి స్తోత్రం. ఆయన మనవలే బలహీనుడు. హెబ్రీ పత్రిక 4:14 చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 4:14 పిల్లరా, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు, ఏ బలహీనతలు? మన బలహీనతల యందు, వీక్నెసెస్. నీ బలహీనత ఏందమ్మా? నీ బలహీనత నీకుంది, నా బలహీనత నాకుంది. ఎప్పుడు బలహీనుడు వాలిపోతావు? బలహీనతలు, మనకున్నటువంటి వీక్నెసెస్ ఉన్నాయి. అలాగనే మన బలహీనతల్లో ఆయన సహానుభవము కానివాడు కాడు. మనకు ఎలాంటి బలహీనతలు వస్తాయో, ఎలాంటి బలహీనతలు మనం లొంగిపోతామో, అలాంటి బలహీనతలు ప్రభువు కూడా వచ్చినాయి. ఏ విషయంలో మనం శోధించబడతామో మన ప్రభువు కూడా ఆ విషయంలోనే శోధించబడ్డాడు. అన్ని విషయాల్లో శోధించబడ్డాడు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన శోధన. కొంతమందికి ఒక్కో శోధనకి లోబడతారు, కొంతమంది ఆ శోధన లోబడరు. అంటే డిఫరెంట్ అన్నమాట. సాతాన్ అన్నమాట. నాకు పనిచేసిన బాణం నీకు పనిచేయదు, నీకు పనిచేసిన బాణం నాకు పని. ఎవరికి ఏ విధమైన బాణాలు వేయాలో వాడికి తెలుసు, అవునా కదా? వాడి దగ్గర ఏమన్నా దుష్టుని అగ్ని బాణములు అన్నాడు. అగ్ని బాణములు ఉన్నాయి. ఎవరికి ఏ బాణం వేస్తే పడిపోతారో వాడికి తెలుసు. ఆ విధమైన బాణాలు వాడి దగ్గర ఉన్నాయి. అయితే పిల్లలు, నీ మీద నా మీద పని చేసినేమో కానీ మన యేసయ్య మీద పని చేయాల. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు మీద వేసాడా లేదా బాణాలు? మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సహానుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలో మనవలే శోధింపబడినను పాపము లేనివాడు ఉన్నాడు. ఎట్లా జరిగింది ఇది? ఒకటే కారణం పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కోరుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయము వలన మనం పాపాన్ని ఎదిరించగలం, పరిశుద్ధులుగా బ్రతకగలం. దేవునికి స్తోత్రం.
పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా నువ్వు పాపాన్ని ఎదిరించలేవు, నువ్వు పరిశుద్ధంగా జీవించలేవు. అందుకు పరిశుద్ధాత్మ శక్తి నీకు కావాలి. పరిశుద్ధాత్మ శక్తి ఎందుకు కావాలి? పాపమును ఎదిరించడానికి, పరిశుద్ధులుగా బ్రతకటానికి పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండో విషయం చెబుతాను పిల్లరా, ధైర్యముగా లోకంలో బ్రతకటానికి ఏది ఎదురైనా సరే, జీవిత యాత్రలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ సరే పిల్లరా, ధైర్యం. ఒక పాస్టర్ గారు నన్ను అడిగాడు, ఎక్కడ పాస్టర్ గారు? ఇక్కడ మీ రాజాపేటలో. అయ్యా, మీ డేగర్ల మూడులో సేవ చేస్తున్న పాస్టర్ గారి ప్రజెంట్లో, పాస్టర్ గారి పేరు దయారత్నం గారు ఏదో ఉంది పేరు. ఆ పాస్టర్ గారు ఒక డౌట్ అడిగాడు. పాస్టర్ గారు, నాకు ఒక డౌటు, చెప్పండి అయ్యా, నాకు చేతనైతే నేను చెప్పగలుగుతానన్న, చేత కాకపోతే నేను ఏమీ చెప్పలేను అన్న. పేతురు భక్తుడు యేసు ప్రభువును అప్పగించిన సందర్భంలో తప్పించుకోవటానికి ప్రాణ ప్రీతితోటి, ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని బొంకాడు కదా. మరి అదే పేతురు అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో రేపు చంపుతారని తెలిసి కూడా నిశ్చింతగా ఎట్లా నిద్రపోయాడు సైనికుల మధ్యలో అని అడిగాడు. ఎట్లా నిద్రపోయాడు అంటే నేను చెప్పా, సింపుల్, ఇది కరెక్టే తీసుకోండి, లేదా మీకు ఏదైనా ఆలోచన చెప్పండి. అప్పుడేమో ఇంకా పరిశుద్ధాత్మను పొందల, ఇప్పుడేమో పరిశుద్ధాత్మను పొందినవాడుగా మరణం రేపు ఉందని కూడా ధైర్యంగా ఎలా నిద్రపోయాడు? దూతొచ్చి లేపి తట్టిందాక గురకబెట్టి నిద్రపోతున్నాడు. రేపు చంపుతారు అయినా భయం లేదు. ఎలా జరిగింది ఇది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యం పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుని ధైర్యం అన్నమాట. అంటే దేవుని శక్తి నీ మీద ఉంటే దేనికి ఎవరికి నువ్వు భయపడవో, లేకపోతే భయపడతావు. పిరికితనం ఉంది, పిరికి పేతురే ధైర్యంగా నిలబడి ఏం చేస్తారో చేసుకోండి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక మానలేంపో అన్నాడు. ఒకప్పుడు ప్రాణం తప్పించుకోవటానికి అబద్ధాలన్న పేతురు, అమ్మాయి నువ్వు చెబుతుందేదో నాకు తెలియదు, నేను కాదు ఆయన్ని, నేను ఆయనతో లేను, ఆ నజరేయుడెవరో గలలీయుడో నాకు తెలియదు అని ముమ్మారు అబద్ధమాడాడు. కానీ ఒక సందర్భంలో మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఈ నామమున తప్ప ఏ నామమున, అంత ధైర్యం ఎట్లొచ్చిందబ్బా? పరిశుద్ధాత్మ శక్తి. దేవునికి స్తోత్రం. ఆ శక్తి పొందుకోవాలి. శక్తిహీనుడవందువేమయ్యా, సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా. శక్తిహీనుడవందువేమయ్యా, సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా. భక్తిహీనత పారద్రోలు భ్రష్ట మనసును బయలుపరచు, భక్తిహీనత పారద్రోలు భ్రష్ట మనసు బయలుపరచు, శక్తి కలిగి సువార్త దాటుదు, సువార్త జయముంది ఆత్మలను రక్షించెదవు. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ చాటవేమయ్యా. ఎండవానాలనియు దడచి ఎంత కాలము మూలనుందు, ఎండవానాలనియు దడిచి ఎంత కాలము మూలనుండు. కండలను ప్రేమింతువేమన్నా, ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా. క్రైస్తవుండా కదలి రావయ్యా, సిలువ శక్తిని దాటవేమయ్యా. దేవునికి స్తోత్రం. లేదా దేవుని ఆత్మశక్తి కావాలి మనకి. పాపమును ఎదిరించాలంటే, పరిశుద్ధులుగా జీవించాలంటే దేవుని ఆత్మ కావాలి. రెండవది ధైర్యముగా ఉండాలి, పిరికితనంగా మనం ఉండకూడదు. దేవుని పిల్లలు సామెతల గ్రంథం 26 మొదటి వచనం, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. ధైర్యముగా ఉంటారు. ఏ విషయంలో అయినా సరే చూద్దాం, కానీ మా ప్రభు ఉన్నాడు, ఏం జరిగిద్దో కానీ ప్రభు లేకపోతే కదా.
మమ్మల్ని పట్టించుకోపోతే కదా. లేరా ఎవరో ఏమీ కూడా చేయలేరు. దేవుని శక్తి నీలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటావు. దేని కొరకు భయపడో, ఆయన వైపు చూస్తావు, ఆయన వైపు చూస్తావు. అద్భుతమైన కార్యాన్ని ప్రభువుని జీవితంలో జరిగిస్తాడు. పిల్లరా, దేవుని పిల్లలమైన మనము తన ఆత్మ ద్వారా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీకు నువ్వుగా బ్రతకొద్దు. క్రైస్తవ జీవితము అనగా పరిశుద్ధాత్మతో కలిసి జీవించే జీవితం, ఇంకా వేరు కాదు. అట్లా ఉందో లేదో చూసుకో. అట్లా నేను ఉన్నానో లేదో నన్ను చూసుకోవాలి, అట్లా నువ్వు ఉన్నావో లేదో చూసుకోవాలి. క్రైస్తవ జీవితం విశ్వాసి ప్లస్ పరిశుద్ధాత్మ కలిసి జీవించే జీవితమే క్రైస్తవ జీవితము. అప్పుడు జయవంతంగా మనము బలవంతంగా దేవుని ఆత్మశక్తి మనకెందుకంటే జ్ఞానవంతులమై మనం ఉంటాం. జ్ఞానమునకు ఆధారముకు ఆత్మ, అది జ్ఞానము. పరిశుద్ధాత్మ కలిగిన వారు జ్ఞానము కలిగి ఉంటారు, జ్ఞానముతో మాట్లాడతారు. జ్ఞానం వాళ్ళ దగ్గర ఉండేది. చదువుని బట్టి వచ్చేది కాదు, అది ఏదో బైబిల్ కాలేజీలో చదువుకోవటాన్ని బట్టి వచ్చేది కాదు. పరిశుద్ధాత్ముడిచ్చే జ్ఞానం, లేఖన జ్ఞానముని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. జ్ఞానవంతులుగా వాళ్ళు ఉండగలుగుతారు. పామరులు వాళ్ళు యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నారు. అరే వీరు విద్యలేని పామరులే, ధర్మశాస్త్రం సంగతులను చెబుతున్నారు ఏమిటి అంటే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చాడు. జ్ఞానము కలిగినటువంటి వారుగా వారు ఉన్నారు. అయ్యో వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారేంటి? వాళ్ళ జ్ఞానమునకు ఆశ్చర్యపోయారంట. దేవునికి స్తోత్రం. జ్ఞానవంతులుగా వాళ్ళు ఉండగలుగుతారు. దేవుని శక్తి ఎందుకు మనకి? జ్ఞానము కలిగి మనం బ్రతకటానికి. దేవుని పిల్ల ఎలా బ్రతకాలి? దేవునికి స్తోత్రం. 5:15 ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె మనం ఉండదు. అజ్ఞానులు అంటే ఎవరు చెప్పండి? సమయమును వృధా చేసేవాళ్ళు, సమయమును వేస్ట్ చేసే మనుషులు, ముసలమ్మ ముచ్చటలో, వ్యర్థమైన సంభాషణలో. పిల్లరా, వాటికి మనం సమయం ఇవ్వకూడదు. మనం సమయాన్ని యూజ్ చేసుకోవాలి. ఈ సమయము నాకు ఆశీర్వాదంగా ఎలా ఉండగలగదు? దేవుడు నాకు ఇచ్చిన 24 గంటల ఈ గంటలకు సమయం ఎలా ఆశీర్వాదంగా నేను చేసుకోవాలి అని మనం సమయాన్ని గురించిన జ్ఞానము కలిగి ఉండాలి. పిల్లరా, సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకున్నట్లు జాగ్రత్తగా మనం చూసుకోవాలి. పిల్లరా, ఎలాగూ మనం అంటే పరిశుద్ధాత్మ వలన మనం అలా జ్ఞానం కలిగి మనము ఉండగలుగుతాము. జ్ఞానము, దేవునికి స్తోత్రం. పిల్లరా, తర్వాత దేవుని ఆత్మశక్తి మనకెందుకంటే ప్రార్థన చెయ్యుటకు, ప్రార్థనలో శక్తి ఉండుటకు. ప్రార్థన చేయాలి అంటే పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ లేకుండా మనం ప్రార్థన చేయలేం. పరిశుద్ధాత్మ లేకుండా కూడా మన ప్రార్థన దేవునికి ప్రీతికరంగా ఉండదు. మనలో ఉండి ప్రార్థన చేయటానికే పరిశుద్ధాత్మ వచ్చాడంట. రోమా పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని చూడండి. రోమా పత్రిక 8:26. అటువలే ఆత్మయు మన బలహీనత చూచి సహాయము చేయుచున్నాడు. అది పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి ప్రార్థన చేస్తాడు. దేవా నాలోకి రా తండ్రి అని మనం ఆయనను కోరుకొని మనం ప్రార్థన చేయాలి. అప్పుడు తండ్రికి యుక్తమైంది ఏదో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనలన్నీ భూమిని ఆనుకొనే ఉంటాయి, భూమికి సంబంధించినవై ఉంటాయి. అయ్యా మాల్లుడయ్యా, మేము ఆ ఊరు పోతాం, సంతమావురు, అక్కడ ఒక తల్లి గారు వచ్చింది. ఆమె వచ్చి ఏం ప్రార్థన అంటే, అయ్యా శంకర కోసం చేయ, వాళ్ళ మనవడి పేరు శంకరం, అబ్బాయికి ఉద్యోగం కావాలి. ఇక ఎప్పుడన్నా ప్రార్థన రాని, అయ్యా శంకర కోసం చేయ్యా, అయ్యా ఎందుకంటే ఉద్యోగం కావాలి అబ్బాయికి. ఇంకొక ఆమె వచ్చింది వాళ్ళ కూతురు కోసం చేయమనిది. మనం ప్రార్థన చేస్తే, మనం ప్రార్థన చేయించుకుంటే అన్నీ కూడా భూమికి ఆనుకునే ఉంటాయి. అయ్యా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలయ్యా, ఉద్యోగాలు కావాలయ్యా, ఫలాందా ఇల్లు కట్టాలయ్యా,
ఇవే ఆనుకొని ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు అవన్నీ కూడా దేవుని దృష్టిలో చాలా స్వల్పమైనవి. అవి దేవుని దృష్టిలో ఎన్నికైనవి కావు. నిన్ను రక్షించిన దేవుడు నీ భవిష్యత్తును ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఆయన అన్నీ నీ కోసం సిద్ధపరిచాడు. రేపటి గురించి మీరు చింత అన్నాడా లేదా? మరి ఎందుకు పడాలి? దేవుని మాట నమ్ముతున్నారా లేదా? రేపటి గురించి మీరు ఎందుకు? రేపు వస్తుందంటే కట్టాలా? మరి అట్లా ఏం భయపడొద్దు. దేవుని మీద విశ్వాసం ఉంచి నెమ్మదిగా పండుకోవటం. దేవుడు ఏం చేస్తాడు? అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం. విత్తని పక్షులాను నిత్యము పోషించుచున్నాడు. విత్తని పక్షులాను నిత్యము పోషించుచున్నాడు. నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా. నీ ఉన్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా. నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు. నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు, నా శాలేము రాజు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయాలంటే దేవుని శక్తి మనకు లేకపోతే ప్రార్థన చేయలేం, ప్రార్థనకు వెళ్ళలేం. ప్రార్థన చెయ్యాలి అంటే దేవుని శక్తి కావాలి, దేవునికి మహిమ కలుగు. పరిచర్య చెయ్యాలంటే దేవుని పరిచర్య చేయాలి. శక్తి లేకుండా చేయలేవు. శక్తి ఉంటేనే దేవుని పరిచర్య, దేవుని పనిని నువ్వు చేయగలుగుతావు. పరిచర్యకు దేవుని శక్తి, ప్రార్థనకు దేవుని శక్తి, వాక్యము ధ్యానించడానికి దేవుని శక్తి, వాక్యమును గ్రహించడానికి దేవుని శక్తి. దేవుని శక్తి లేకపోతే కుదరదు. వాక్యం నీకు అర్థం కాదు, వాక్యం నీకు తెలియదు. పరిశుద్ధాత్మ ద్వారానే మన వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మాటలు గనుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. శక్తి కావాలి. ఎందుకు చెప్పండి? పాపమును జయించడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి, ధైర్యంగా జీవించడానికి, జ్ఞానముతో జీవించడానికి, ప్రార్థన చేయడానికి, పరిచర్య చేయడానికి దేవుని శక్తి కావాలి. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రాముఖ్యమైన ఒక మాట పిల్లరా, మనము మానవులం కదా, మనకింకా మహిమ శరీరం రాల. మనం దేవుని పిల్లలమే కానీ ఇంకా మట్టి శరీరంలోనే మనం ఉన్నాం. అయితే మట్టి శరీరంలో మనం ఉన్నాం గనక తప్పులు చేయటం మానవ సహజము. అవునా కాదా? ఏమ్మా, తప్పులు చేయడము, తడబడటము, తొట్టిల్లడము, మురికవ్వడము మానవ సహజము. మురికవుతామంతే. నువ్వు అట్లున్నా కూడా మురికవుతావు అంతే. ఎట్లా కూర్చోప్పుడు మురికవ్వకపోతే అప్పుడు అడుగు. ఇది మానవ సహజం, మానవ సహజం. అయితే దేవుని ఆత్మ కలిగినటువంటి వారు మాత్రమే చేయగలిగిన ఒక పని ఉంది. దేవుని ఆత్మ లేని వాళ్ళు మనం ఎంత చెప్పినా చేయని పని ఒకటి ఉంది. ఈ డిఫరెంట్ మీరు గమనించని వారు మనం ఎంత గద్దించినా, ఎంత ఒప్పుకోమన్నా ఒప్పుకోరు. అదేమిటంటే పాపము. పాపము పాపము ఒప్పుకోవటం అనేది పరిశుద్ధులు చేసే పని. పాపము ఒప్పుకోకపోవడం అనేది లోకస్తులు చేసే పని. వాళ్ళు చేస్తారు తప్పులు, మనం చేస్తాం. అవును కదా? మనకు మహిమ శరీరం ఏమైనా వచ్చిందా? రాలేదు కదా. వాళ్ళు తప్పులు చేస్తాం, మనం తప్పులు చేస్తాం. కానీ నీకున్నటువంటి ఆధిక్యత ఏమిటంటే నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి చేసింది కక్కేంత వరకు ఒప్పుకోడు. దేవునికి స్తోత్రం. అది కక్కేంత వరకు అందరూ తప్పులు చేస్తున్నారు. దావీదు తప్పు చేశాడు, కాలు జారాడు, కానీ అందరూ ఒప్పుకోలేదు. కానీ దావీదు పరుపు తేలేటట్టుగా ఏడ్చాడంట. అయ్యో అయ్యో దేవా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు అని 51వ కీర్తన అంతా అదే, మీరు చదువుకోండి. అంటే పశ్చాత్తాపపడి ఒప్పుకొనుట. ఒప్పుకొనుట అనేది పరిశుద్ధాత్మ కలిగిన వారు చేసే పని.
పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటమ్మా? ఏం చేస్తాడు? ఒక్కసారి యోహాను సువార్తలోకి రండి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన చేసే పని 16వ అధ్యాయము 11 నుంచి 9 నుంచి 11 వచ్చిన 8 నుంచి కూడా అమ్మా. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. అది ఒప్పిస్తాడు, కక్కిస్తాడు, ఏమి లేదు. నిన్ను పరిశుద్ధపరుస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. ఎప్పటికప్పుడు నిన్ను శుభ్రపరుస్తాడు. వాళ్ళ క్షమాపణ లేదు అసలు. వాళ్ళ పాపాలు మూట ఉన్నాయి పైన. ఎంత మూట పెట్టుకొని ఉన్నారో ఆ మూట అంతా ఎప్పుడు వదిలిపోయింది? యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడే ఆ మూట పోయింది. అంతవరకు అలాగే ఉండిద్ది. అయితే మనకు లేదు. మనం రక్షణ పొందినప్పుడు ఏమైంది తెలుసా? కలుషితమైన నది అయి నేను, కడలి అయిన నీలో, కలుషితమైన నది అయి నేను, కడలి అయిన నీలో కలిసిపోతినే కలువరి దారిలో, కనబడదే ఇక పాపాల రాశి. కలిసిపోతినే కలువరి దారిలో, కనబడదే ఇక పాపాల రాశి. పాడెదనేనొక నూతన గీతం, పాడెదమన సారా. యేసయ్యా నీ నామమే గాక వేరొక నామము లేదాయే. యేసయ్యా నీ నామమే గాక వేరొక నామము లేదాయే. పాడెదనేనొక నూతన గీతం, పాడెదమన సారా. మన పాపాలన్నీ కూడా ఎప్పుడో పోయినాయి. అయినా కూడా జరిగినప్పుడల్లా ప్రతిది కూడా ప్రభువు దగ్గర తీసుకొచ్చి మనం ఒప్పుకుంటూ మనం కడిగేసుకుంటాం. ఇది ఎవరు చేసే పని? పరిశుద్ధాత్మ చేసే పని. పాపమును ఒప్పించడం మాత్రమే కాదు. పరిశుద్ధాత్మదేవునికి స్తోత్రం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి ఒక్కసారి. కానేరని తెలియదా? మోసపోవద్దు. జారులైన, విగ్రహారాధికులైన, వ్యభిచారులైన, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైన, దోషకులైన, దొంగలైన, అదేగా మరి అది దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను, అబ్బా, మన దేవుని ఆత్మయందు, హల్లెలూయా, కడుగబడి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఒప్పిస్తాడు. ఏంట్రా అట్లా మాట్లాడావు? ఒప్పుకో. ఏంటి అలా చేసావు? ఒప్పుకో. ఒప్పుకోవటం మాత్రం మనల్ని పరిశుభ్రపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కడుగుతాడు, పవిత్రపరుస్తాడు. ఆయన శక్తి అందుకు కావాలి మనకి. ఆ శక్తి లేని వాళ్ళు ఒప్పుకోరు, కఠినపరచబడతారు. అందరూ చేయట్లేదు ఏంటి, నేనేనేంటి, అందరూ చేయట్లా. కొంతమంది దేవుని పిల్లలు కూడా పిల్లరా ఎవరితో పోలుతారు? దావీదుతో పోల్చుకుంటారు, సొలొమోనుతో పోల్చుకుంటారు, సంసోనుతో పోల్చుకుంటారు, సమరస్త్రీతో పోల్చుకుంటారు. కొంతమంది ఏంటంట, సమరస్త్రీ ఆమెకి ఎంతమంది, సొలొమోనుకి ఎంతమంది, అట్లా సమర్థించుకుంటారు, బైబిల్ నుంచే సమర్థించుకుంటారు. కానీ పరిశుద్ధాత్మ లేని క్రైస్తవులు అది ఎక్కడ తప్పయా? తాగటం ఎక్కడ తప్పు? ఎంతమంది తాగారు? నోహు తాగలా? తాగుపోతుంటారు కొంతమంది, తాగుతానే పోతుంటారు మందిరాలకి, అట్లా సమర్థించుకుంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు లోపలుంటే ఎరా తప్పు కదా, ఒప్పిస్తాడు. ఏమి లేదు, చిన్న మాట అంటే ఒప్పిస్తాడనమాట. మనం అట్లా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోడు.
ఒప్పుకోరు. ఒక సేవకుడి గురించి నేను తేలిగ్గా మాట్లాడా. నన్ను పెంచిన ఆయన గురించి నేను కొంచెం తేలిగ్గా, అంటే ప్రార్థనను, వాక్యమును, పరిచర్యను కొంచెం నిర్లక్ష్యపరుస్తాడు. ఏదో నాకు కొంచెం అట్లా తేలిగ్గా మాట్లాడా. ఎమ్మండి దేవుని ఆత్మ నన్ను గద్దించాడు. ఎందుకు అలాగూ? తప్పు కదా అలా. వెంటనే దేవా నన్ను క్షమించయ్యా, క్షమించు అంటే దేవుని ఆత్మ నీ లోపల పనిచేస్తే అట్లా ఒప్పుకోడు పరిశుద్ధాత్మ దేవుడు. కొంతమంది తేలిగ్గా నువ్వు మాట్లాడినా నీ నొచ్చుకుంటావు లోపల. అయ్యో ఎందుకలా మాట్లాడగలిగాను నేను? తప్పు కదా, అలా మాట్లాడకపోవటం మంచిది కదా. దేవుని ఆత్మ కలిగి నేను ఎందుకు అలాగూ మాట్లాడాను? నువ్వు ఊరుకోలేవు, పశ్చాత్తాపడిపోతావు, దేవుని దగ్గర ఒప్పుకుంటావు. అయ్యో నేను తొందరపడి మాట్లాడానే. మాట్లాడటానికి మాట్లాడతావు, కానీ తర్వాత వెంటనే పశ్చాత్తాప. అదే ఆత్మ లేనోని అట్లా ఒప్పుకోలేరు. వాళ్ళ హృదయాలు కఠినపరచబడతాయి, ఒప్పుకోరు. పరిశుద్ధాత్మ నీలో ఉంటూ ఒప్పుకుంటావు, నువ్వు కడుక్కుంటావు, అంతే. ఇదంతా పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. దేవునికి స్తోత్రం. 5వది, సువార్త ప్రకటించడానికి శక్తి. పరిశుద్ధాత్మ శక్తి ఎందుకు కావాలి చెప్పండి? సువార్త ప్రకటించడానికి శక్తి. ఇటీవల కేంద్ర సంఘంలో వన్ డే యూత్ రిట్రీట్ జరిగింది. ఉదయ సాయంకాలం 2 పూట్ల దైవజనుడు వాక్యం చెప్పాడు. మొదటి సెషన్లో చెప్పాడు కదా, సువార్త ప్రకటించకపోవడము అన్యాయం చేయటం అంట. మనం అన్యాయస్తులు దేవుని రాజ్యానికి అన్నాడు కదా. ఆ మాట తీసుకొని అన్యాయము, సువార్త ప్రకటించకపోవటం అది అన్యాయం చేస్తున్నాను. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు గారు. సువార్త ప్రకటించడం వలన మనం దేవునికి న్యాయం చేస్తున్నాం. దేవుని ప్రణాళిక మనం న్యాయం చేస్తున్నాం. తోటి మానవులకు మనం న్యాయం చేస్తున్నాం. సువార్త ప్రకటించాలంటే మనకేం కావాలి చెప్పండి? శక్తి కావాలి. సో లేకపోతే లేదు. మొన్న మేము కూర్చొని, సేవకులు అందరం కూర్చొని, ఆగస్టు పోయింది కదా, ఆగస్టు మొత్తం 31 దినాలు. అండ్ సండేలు ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. తర్వాత బుధవారాలు ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. శుక్రవారాలు ఎన్ని వచ్చినాయి? 4 వస్తాయి. శనివారాలు ఎన్ని వస్తాయి? మొత్తం లెక్కే 4. తర్వాత కుటుంబ ప్రార్థనలు ఎన్ని జరిగినాయి? తర్వాత బయటకు వెళ్ళి ఎన్ని చోట్ల వాక్యం చెప్పొచ్చావు? నేను మొత్తం లెక్కేసుకుంటే, నేను వాళ్ళని అడుగుతున్నాను అన్నమాట. నేను మొత్తం లెక్కేసుకుంటే నా దినాలన్నీ కూడా 1, 2 అట్లా ఖాళీ వచ్చేసినాయి. 31 డేస్లో 1 దినమో 2 దినాల్లో నేను చెప్పకపోయిన డైరీలో ఖాళీ ఉండేది అనమాట. నేను వాక్యము చెప్పని దినాలు, నా నోరు దేవుని కొరకు తెరవని దినాలు. మళ్ళీ ఉదయకాలం వాక్య ధ్యానం ఇదంతా మామూలు ఉండిద్ది. కానీ నేను ఇతరులకు దేవుని వాక్యం, మీకు దేవుని వాక్యం అందించానా లేదా అని నేను ఆలోచిస్తే పిల్లరా, నాకు బాధ కలిగింది. దేవుడి పిలుపు, దేవుని అభిషేకం కలిగింది. సంఘాన్ని ఎలా నిర్లక్ష్యపరిచావు? అసలు వారంలో సంఘానికి ఎన్ని దినాలు నువ్వు వాక్యం చెబుతావు? నువ్వు సేవకునిగా నీ బాధ్యత ఏమిటి? సంఘ కాపరిగా సంఘానికి వారంలో ఎన్ని దినాలు నువ్వు వాక్యం చెబుతావు? అంటే ఆదివారం ఒక్కటే ప్రాముఖ్యమైనది. ఇక వారం అంతా ఎటు నా తోటి వారి మీద నేను నేరారోపణ చేయటం కాదు, కానీ వాళ్ళ కోసం మనం కూడా ప్రార్థన చేయాలి. బాధ్యతను ఎరిగిన వారుగా దేవుడు 10 మందినో 20 మందినో 100 మందిని అప్పగించాడు. మిమ్మల్ని గురించి లెక్క కాదు, మీరు మీ లెక్క మీకుంది. మరి నా సేవకుడు ఇంత బాధ్యత కలిగి ఉన్నప్పుడు మీరెంత బాధ్యత కలిగి ఉన్నారు? చెప్పే విషయంలో నా సేవకుడు అంత బాధ్యత కలిగి, బుధవారం నేను రానయ్యా, గురువారం శుక్రవారం నేను రాను, ఇట్లా కొన్ని నేను తీర్మానం చేసుకొని నేను ఉంటున్నాను కదా సంఘం కోసం. మరి వాక్యం వినడం కోసం నువ్వెంత తీర్మానం చేసుకుని ఉన్నావు? వాక్యం చెప్పడానికి నేనంత ఖచ్చితంగా ఉన్నప్పుడు, దేవుని బిడ్డవుగా మనమిద్దరం దేవుని రాజ్యం కొరకేక ప్రయాస, వాక్యం వినటానికి రాకపోగా పైపెచ్చు నా ఆత్మీయత మీద నువ్వు నేరం మోపుతావా? సంఘం మీద నేరం మోపుతావా? నా ఆత్మీయత మీద నువ్వు నేరం మోపాలన్నా, సంఘం మీద నువ్వు నేరం మోపాలన్నా నీ రూట్ కరెక్ట్ అయి ఉండాలి కదా. ఒక బుధవారం మిస్ గాను, ఒక శుక్రవారం మిస్ గాను, ఒక శనివారం మిస్ గాను అన్న అనుభవం ఉందా నీకు? అసలు ఆ సంఘంలో అభివృద్ధి లేదంటే ఎందుకో మరి, ఆ సంఘంలో డెవలప్మెంట్ లేదు, నీకు అట్లే ఉండేది మరి పిల్లలు. ఎందుకంటే బాధ్యతలో నువ్వు తప్పిపోయావు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, చెప్పటానికి సేవకుడు ఉన్నాడు. మనం విని దేవుని రాజ్యాన్ని సిద్ధపడటానికి మనం ఎంత రెడీగా ఉండాలి? ఆలోచించండి పిల్లరా, ఆలోచించండి. దేవునితో మన నడక సరైందేనా? మిమ్మల్ని ఎక్కడ ఎడారికైనా తీసుకెళ్తే మీరు బాగుపడతారా అనేది నా బాధ. ఒకసారి ఇక్కడ ఉండుట వలన మిమ్మల్ని నేను సరైన రూట్లో నడిపించలేమనిపిస్తుంది. ఒకసారి ఏదైనా కొంచెం ఎడారికి కనుక తీసుకెళ్ళగలిగితే అసలు అప్పుడు ఇంకా రంగు బయటపడింది కదా. ఇది ఏమైనా దేవుని రాజ్యం కొరకు బ్రతికే బతుకులా, లేకపోతే ఈ లోకంలో చెత్త కోసం బతికే బతుకులు ఇవన్నీ? ఈ లోకంలో డెవలప్మెంట్ కోసం బతుకులా, లేకపోతే దేవుడిచ్చే మహిమ కోసం బతకాలనే బతుకులు ఇవన్నీ? తేలిపోయింది రంగు అంతా. పిల్లారా, దేవుని మహిమ కోసం మనం బ్రతకాలి. అయితే దేవుని కొరకు మనం బ్రతికితే నీకు ఏది దేవుడు తక్కువ చెయ్యడో. ఇది నా వ్యక్తిగత సాక్ష్యం, ఇది నా వ్యక్తిగత సాక్ష్యం. నువ్వు దేవుని కొరకు రోషంగా నిలబడితే దేవుడు నీ కోసం రోషం కలిగి నిలబడతాడు. నువ్వు నిలబడు దేవుని కోసం. మీద నేను నేరం మోపొద్దు, నా మీద నువ్వు నేరం మోపొద్దు. నా జీవితాన్ని నేను సరి చేసుకుంటాను, నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకో. నేను దేవుని రాజ్యం కొరకు బ్రతుకుతాను, నువ్వు కూడా అదే కాన్సెప్ట్లో బతుకు. మనమిద్దరం కలిసి దేవుని రాజ్యం కొరకు మనం ప్రయాసపడే వారంగా ఉండాలి. ఇలాంటి మాటలు దేవుని ఆత్మ ఉన్నప్పుడే వస్తాయి. సువార్త కొరకు రోషం కలిగి మనం ఎప్పుడు ఉంటామంటే పరిశుద్ధాత్మ శక్తి నీ మీద ఉన్నప్పుడు. దేవుని శక్తి ఎందుకు నీకు? పరిశుద్ధాత్మ సువార్తను ప్రకటించడానికి దేవుని శక్తి కావాలి. ఆ శక్తి లేకపోతే ఆ మనసు నీకు రాదు. సువార్త ప్రకటించుటకు మనకు శక్తి కావాలి. ఆత్మలను రక్షించడానికి మనకు శక్తి కావాలి. దేవుని ఆత్మ లేకుండా ఒక ఆత్మ నువ్వు తీసుకురాలేవు. అర్థమైందా? దేవుని ఆత్మ కలిగిన వారంగా నువ్వు నోరు తెరిస్తే నీ మాట నలుగురు వింటారు, నలుగురు వస్తారు నీ ఎమ్మడబడి. అట్లా తీర్మానం చేసుకోవాలి మనం. నేను అలాగ ఉండాలి ప్రభువా, నాకు సహాయం చేయను ఆయన. నువ్వు ఒక తీర్మానం చేసుకో. నువ్వు పోయి ఇంకో చోట పోతే పరిస్థితి ఏందమ్మా? నాకు అర్థం కాదు. దేవా, నన్ను ఆ శక్తితో నింపాయి. నేనున్నటువంటి ఈ మంది నన్ను ఆత్మతో నేను నింపాలయ్యా. పిల్లరా, సమస్య ఏంటంటే నువ్వు వెళ్ళడం కాదు. నన్ను అర్థం చేసుకోండి. సమస్య నువ్వు వెళ్ళడం కాదు, దేవుని శక్తితో నింపబడటం. ఎస్ఆ రాంగా, రైటా రాంగా ఏమ్మా? సమస్య నువ్వు వెళ్ళటం కాదమ్మా, నువ్వు బాగుపడతావు. మరి సంఘం ఏమైపోయింది? చెడిపోయిందిగా. అవును కదా? అది నిజమైన దేవుడు అభినందించే భక్తేనా? దేవుడు మెచ్చుకునే భక్తేనా? అక్కడేం ఆత్మీయత లేదు, అబ్బాయి బాగలేదు అని నువ్వు వెళ్ళిపోతున్నావు. అది వెళ్ళటం అనేది ఆ దేవుడు మెచ్చుకుంటాడా? నిజంగా నీకు అలాంటి మనసు ఉంటే, దేవా నన్ను నీ ఆత్మతో నింపు, నేను వెళ్ళటం కాదు, నీ అనేకులను నింపే వ్యక్తినిగా నన్ను చేయ. ఇది నిజమైన విశ్వాసి లక్షణం. పో, ఎవరికేముంది? నన్ను పిలిచిన దేవుడు 22 సంవత్సరాల సేవ, సిగ్గుపడ్డానా? పోయినోళ్ళు పోయారు, వచ్చిన వాళ్ళు వచ్చారు. నిన్న ఒక సాక్షి విన్నాను, నేను ఎప్పుడు విన్న అయ్యగారి నోట ఆ మాటలు. మీరు వినండి కావాలని. 2 పర్యాయాలమ్మా, 2 పర్యాయాలు సంఘం అంతా వెళ్ళిపోయారంట. నేను మొదటిసారి విన్నా, గుండె పగిలిపోయింది. ఇట్లా కూడా జరిగింది అయ్యగారికి అని. 2 పర్యాయాలు సంఘం ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారంట. ఒక పర్యాయం కాదు. అయినా ఆయన ఏందో ఆయనకు తెలుసుగా. ధైర్యం తెచ్చుకొని దేవుని పని కొరకు ముందుకెళ్ళాడు. మళ్ళా దేవుడు సంఘాన్ని నింపాడు. అలాంటి పరిస్థితి మళ్ళా వచ్చిందంట. మళ్ళా వెళ్ళిపోయారంట. మళ్ళా దేవుడు సంఘాన్ని నింపి. నేను చెబుతున్నాను కదా, దేవుని అభిషేకం, దేవుడు పిలుపున్న సేవకుడు భయపడడు. దేవుడు మళ్ళీ ఈయన ద్వారా జరిగించాలని సేవ జరిగిస్తాడు. రక్షించుకోవాల్సిన ఆత్మను రక్షించుకుంటాడు. ఎక్కడికి పోదు. ఎవరు నష్టపోయారు? నిన్ను గురించి ఒక తలంపు తలిచాడు. పిల్లరా, ఇర్మియా 18 అదే. ఈ బ్యాచ్ అంతా ఇర్మియా 18లోకి పోతారు. అర్థమైన సార మీద కొండ పెట్టుకొని, మట్టి పెట్టుకొని ఒక విలువైన ఘనమైన పాత్రగా చేయాలనుకుంటాడు కుమ్మరి. ఈ సార మీద నిలవదంటే ఈ మట్టి ముద్ద. ఇట్లా సమస్య అన్నమాట. ఏముంది అక్కడ, ఏముంది ఇక్కడ, ఆ మట్ట అంటగా, ఈయనిట్టంటగా, ఇట్లా అనుకుంటా బ్యాచ్ ఉంటారు చూసావా. ఈ సార మీద నిలవరు. అప్పుడేం చేస్తాడు? విలువైన పాత్ర చేయాలనుకొని కుదరక విలువలేని పాత్ర చేస్తాడంట. వదిలిపెట్టాడు. అయితే అది వదిలిపెట్టాడు. కానీ నిన్ను ఏ పాత్ర చేయాలనుకున్నాడు? విలువైన పాత్ర చేయాలనుకున్నాడు. నువ్వేమో నిలవట్లేదు సారి మీద. విలువలేని పాత్రగా చేస్తాడు, తీసి బయట వేస్తాడు. పిల్లలు, కొన్ని ఘనతకు వాడుకునే ఉంటాయంట, కొన్ని ఘనహీనతకు వాడుకునే పాత్రలు అంట. ఈ బ్యాచ్ అంతా ఎట్లా వాడబడతారు? ఘనహీనతకు
వాడబడే పాత్రలుగా తయారవుతారు. కాబట్టి నా ప్రియులారా, నా బిడ్డలారా, అది సమస్యకు పరిష్కారం కాదమ్మా. నన్ను క్షమించండి, నేను తప్పు ఉంటే నేను కూడా మిమ్మల్ని క్షమిస్తాను. అది నేను క్షమిస్తాను, మీరు కూడా క్షమించండి. సమస్యకు పరిష్కారం అది కాదు. నువ్వు నిలబడి, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది దేవా, నన్ను ఆత్మతో నింపయ్యా, నిన్ను ఆత్మను సంపాదించే బిడ్డనుగా చేయాయా, ఆత్మలతో సంఘాన్ని నింపే బిడ్డనుగా నన్ను చేయాయా అని కోరుకోవాలి. అవునా? దేవునికి స్తోత్రం కలుగునుగా. అది స్వార్థం అయింది. స్వార్థపరులను దేవుడు మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు. పరిస్థితి ఎక్కడ, తేడా ఎక్కడ గమనించి ప్రార్థన చేసి మోకరించి, ఆయన బాధ్యతతో లోపమా లేక నా బాధ్యతలో లోపమా, ఆయన చేసే పనిలో సేవకునిగా ఆయన చేసే పనుల్లో లోపం ఉందా, విశ్వాసిగా నేను చేసే పనుల్లో లోపం ఉందా, ఎక్కడుందో సరి చేసుకుందాం, ఎక్కడుందో సరి చేసుకుందాం. పిల్లరా, దేవునికి స్తోత్రం. శక్తి ఎందుకు కావాలి? సువార్తను ప్రకటించడానికి, ఆత్మలను రక్షించడానికి మనకు శక్తి కావాలి. పొందుకో శక్తి. ఆత్మలను ప్రభువు కోసం రక్షించు, నీకు అక్కడ పరలోకంలో బహుమానం ఇస్తాడు ప్రభు, బహుమానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత మన పట్ల ఉన్న దేవుని దయాపూర్వక సంకల్పం నెరవేరడానికి పరిశుద్ధాత్మ శక్తి కావాలి. నీ లోపల నా లోపల పని ఉంది, ఆ పని జరగాలి అంటే దేవుని ఆత్మ శక్తి కావాలి. ఆత్మ చేత ఆయన ప్రణాళికను మనం జరిగిస్తాం. దేవుని ఆత్మ లేకుండా ఆయన చిత్తమును మనం చేయలేం. దేవుని ఆత్మ లేకుండా ఆయన ఉద్దేశాలు మనం చేయలేం. నీ పట్ల ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది, నా పట్ల ప్రత్యేక ప్రణాళిక ఉంది. ప్రణాళికను జరిగించాలంటే పరిశుద్ధాత్మ కావాలి. ప్రణాళికను పాడు చేయడానికి దుష్టుడు ఎప్పుడూ కనిపెట్టుకొని ఉంటాడు. నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక పాడు చేయటానికి దుష్టుడు ఎప్పుడు కనిపెట్టుకుంటాడు. ఉందా లేదా నాకు చెప్పండి. నా పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది అన్నవాళ్ళు చేయొద్దండి. అందరి మీద ఉంది పిల్లరా, గుర్తుపెట్టుకోండి. అనవసరంగా ఎవరు లేరు ఇక్కడ. మీ అందరి పట్ల, వచ్చిన మనందరి పట్ల, ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క రకమైన దేవుని ప్రణాళిక ఉంది. ఉంటేనే మనం రక్షణ పొందాం, ఉంటేనే ఇక్కడ ఉన్నాం. నేను ముఖ్యమే, మీరు అనవసరం కాదు. మనం అందరం ముఖ్యమే, అందరం ముఖ్యమే. తెలుసా, దేవుని దృష్టిలో అందరూ ముఖ్యమే. అందరి పట్ల దేవునికి ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేర్చాలి అంటే పరిశుద్ధాత్మ మనకు కావాలి. పరిశుద్ధాత్మ సహాయం పొందకుండా, ప్రణాళిక నెరవేర్చకుండా దుష్టుడు ఏం చేస్తాడు? పాడు చేస్తుంటాడు. దేవుని ప్రణాళిక మనలో జరగనివ్వకుండా దేవునికి వేరు చేస్తుంటాడు వాడు. వాడి కార్యాలని మనం బంధించాలి. దేవుని ప్రణాళిక నీలో జరగాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి నీకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆఖరుగా పిల్లరా, మనమందరం వధువుగా సిద్ధపడి రాకడలో మనం ఎత్తబడాలి అంటే, పరలోకంలో మనం చేర్చబడాలంటే, పరలోకం ఏంది? మన ఫైనల్ రెసిడెన్సీ. పరలోకం ఏందమ్మా? మన ఆఖరి నివాస గృహము, శాశ్వత నివాస గృహము. అది పరలోకం అంటే ఏంది? మన ఆఖరి మజిలి, అది ఆఖరి నివాస స్థలము. ఆఖరి నివాస స్థలమే కాదు, మన శాశ్వత నివాస స్థలం కూడా అది. ఇక్కడున్న ఏవి నివాసాలు కావు. ఇవన్నీ ఏ కొంపలు? మరి మమ్మనేది అద్దె కొంపలు. ఇవన్నీ ఖాళీ చేసి వెళ్ళాలము. ఏం బిగించావు లోపల? ఏసీ బిగించావని. తప్పేం కాదు. నా పిల్లలందరూ ఏసీల్లో ఉండాలి. నా ఆశ, నా ప్రార్థన. ఏది లోపల తక్కువ ఉండడానికి వీల్లేదో దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరో పిల్లరా, ఒక వస్తువు వచ్చింది. అది మోటార్తో తిరిగే చిన్న మిషన్ అన్న. అది స్విచ్ పెట్టి ఎలక్ట్రిక్ అనమాట. దుమ్మంతా కూడా ఊడ్చకపోయింది అనమాట. దాన్ని ఆన్ చేస్తే దుమ్ము ఉండడానికి వీల్లేదు. అది ఒకటి కావాలి మనకి, నా రూమ్లో కూడా కావాలి. అదంతా దుమ్ము, నా బుక్స్ అన్నీ కూడా దుమ్ము కొట్టకపోయి ఉండే. అది తప్ప ఇక దుమ్ముని చూసేది లేదు. దాన్ని మిషన్ ఆన్ చేసి ఇట్లా కొట్టామంటే పైపు ఉండిద్ది, దుమ్మంతా కూడా పెట్టుకొచ్చేసింది. ఒక పాస్టర్ గారు అది కొనుక్కొని ఇంటికి పోయాడంట. ఇంటికి పోతే వాళ్ళ భార్య పిల్లలు దాన్ని తీసి బయట వేసారంట. ఎందుకు వేసారు తెలుసు? మమ్మల్ని సోమరులు చేయాలనుకుంటున్నావా అన్నారంట. వాళ్ళు ఎంత తెలివైన బిడ్డలో చూడండి. మమ్మల్ని సోమరులు చేయాలని తెచ్చావి, ఇల్లు ఊడ్చుకోనే శక్తి మాకు లేదు, కనీసం ఇల్లు ఊడ్చుకోకపోతే ఇక మేము ఆడవాళ్ళం పుట్టిందెందుకు అన్నారంట వాళ్ళిద్దరు, భార్యను కూతురు. వాళ్ళు ఇట్టన్నారు బుజ్జి నాతోటి. నేను దాన్ని ఆర్డర్ చేసి తెప్పించి కూడా మళ్ళీ వెనక్కి పంపాడంట. తెప్పించేదానిది మళ్ళీ వెనక్కి పంపించాడు. ఎందుకన్నా అంటే
అది చాలా విలువైన వస్తువు అని, ఇంపార్టెంట్ వస్తువు అని గృహంలో ఉండాలి. గృహోపకరణాలకు చాలా ముఖ్యమైన వస్తువు అది. అదే ఇప్పుడు మిక్సీ ఎంత ఉపయోగకరం చెప్పండి. ఈ మిక్సీలే లేకపోతే ఒకప్పుడు ప్రతి ఇళ్ల ముందు ఏముండేదమ్మా? తప్పేది కాదు కదా. ఇప్పుడు ఈ మిక్సీలు వచ్చినాక, ఈ గ్రైండర్లు వచ్చినాక ఏమన్నా కనపడుతున్నాయి మనకు అసలు? ఎక్కడ పోయినాయి అవన్నీ కూడా. చిన్న చిన్నవి ఉండేవి, పెద్ద పెద్దవి ఉండేవి, రోళ్ళు కదా. ఇప్పుడు ఎక్కడుండి చెప్పండి? ఒకప్పుడు మిక్సీ లేనప్పుడు, గ్రైండర్ లేనప్పుడు పచ్చళ్ళు ఎట్ట తయారయ్యాయి? ఏ మిక్సీలో తయారైనాయి అమ్మా? కొట్టడమే కదా. కొట్టడం అంటే హ్యాండ్స్కి ఎంత శక్తి. ఈ పంపు, ఈ హ్యాండ్స్ పని చేయకపోతే, ఈ రక్త ప్రసరణ, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోతే చేతులకి ఈ సబ్స్ పడిపోతాయి. పిల్లరా, ఆ మాస్టర్ గారి భార్య కూతురు తీసి బయట వేసారంట, తీసుకెళ్ళిపో. ఎందుకయ్యా? కనీసం ఇల్లు ఊడ్చుకోలేని శక్తి లేదా మాకు? ఆ పైప్ పెట్టుకొని ఇక పెట్టుకోవటమా? ఇక ఊడ్చే పని లేదు, అది చూపిస్తే చాలన్నమాట. అది పిల్లరా, మనము సుఖాలకు అలవాటు పడ్డాం కదా. నా పిల్లలు కావాల్సిందే కాదన్న, కానీ ఆరోగ్యంగా ఉండాలంటే కొంత దేవుడిచ్చిన గృహ విషయంలోనైనా, బయటకు పోయి ఇరగబడమని కాదు నేను చెప్పేది, గృహంలోనైనా అమ్మ బట్ట ఉతుకుతున్నారా అమ్మా సౌమ్య, అంటులు తవ్వుతున్నారా, ఇల్లు ఉడుతున్నారా, అమ్మ మీద అన్ని పడేసి వస్తున్నారా? పనులు చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, శక్తి పొందాలి. మనం ఏం చెప్పుకుంటా పక్క వచ్చాం? మనం మన శాశ్వత నివాసం అక్కడ ఉంది, ఈ లోకంలో ఉండాలి. ఇక అవన్నీ కూడా దేవుని కొరకు. విలియం కేరీ గారి ప్రార్థన మనం ఎప్పుడు చేయాలి, అది ఎప్పుడు మర్చిపోకూడదు. అర్థమైందా? నా కోసం నాకేది వద్దు, నా దేవుని కోసం అన్నీ కావాలి. అది ఆ ప్రార్థన మీద ఎప్పుడు మనం ఉండాలి. నా కోసం నాకు ఏది వద్దయ్యా, నీ కోసం నాకు అన్నీ కావాలి, నీ కోసం నాకు అన్నీ కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బస్సు ఒకటి ఉంది పిల్లరా, ఒక ఇల్లు ఉన్నట్టుండిదంట బస్సు. ఆ బస్సు దేవిని గారు కొన్నారు, పేటకి వేసుకొచ్చారు. తర్వాత ఇప్పుడు బ్రదర్ కొన్నారు. ఒక రెసిడెన్స్ అన్నమాట. ఒక ఆఫీస్ రూమ్ ఉండిద్ది, టాయిలెట్స్ ఉంటాయి, డైనింగ్ హాల్ ఉండిద్ది, బెడ్రూమ్ ఉండిద్ది బస్సులో. బస్సు అంటే ఒక ఇల్లు అన్నమాట. అయితే చాలా లక్షలు, 70 లక్షలు 80 లక్షలు అయింది, 1 కోటి దగ్గర అయింది అనమాట. అన్ని సౌకర్యాలతో ఉంటాయి అన్నమాట. అన్ని ఒక 10-15 మంది 20 మంది ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళి సభలో అట్లా పెట్టుకోవటానికి అవకాశం. దేని కొరకు చెప్పండి? యేసయ్య కోసం. అది యేసయ్య పనే లేకపోతే ఎందుకు చెప్పండి? అది పనే లేకపోతే మనకి ఎందుకు చెప్పండి? యేసయ్య అందుకు కావాలి పని. ప్రభువా, పనిని బట్టి ఆ వస్తువులు మనకు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఈ లోకంలో ఉండము, మన ప్రభు వస్తే మనం పరలోకానికి వెళ్తాం. మన శాశ్వత నివాసం అది, అక్కడికి వెళతాం, అక్కడ ఉంటాం. ఇక యుగాలు ప్రభువుతో అక్కడ ఉంటాం. ఈ లోకం ఉన్నది ఏది మనది కాదు. దీన్ని ఎంతవరకు మనం వాడుకోవాలో, దేని కొరకు మనం వాడుకోవాలో తెలివి కలిగి మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని శక్తి మనకి ఎందుకంటే, మనం వధువుగా సిద్ధపడి ఒక బ్యూటీ, అందాన్ని తీసుకొస్తాడు. అర్థమైందా? పరలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా బిత్తరపోతారంట. ఏమంటారు తెలుసా? ఏమంటారు? పరమగీతాలు ఉన్నదన్నమాట. స్త్రీలలో అధిక సుందరు బగుదానా, నీ ప్రియుని విశేషమేంటమ్మా. వాళ్ళు పొగుడుతారు మనలను. అర్థమైందా? పొగుడుతారు. యెరూషలేము కుమార్తెలు నన్ను చుట్టుముట్టిరి. వాళ్ళందరూ మనల్ని పొగుడుతారంట. అమ్మ, నువ్వు ధన్యురాలివమ్మ, నిజంగా నువ్వు ఆయనకు భార్యం కావటానికి యోగ్యురాలివే. నీ జ్ఞానము, నీ అందం ఎంత గొప్పది, నీ సౌందర్యం ఎంత గొప్పది అని వాళ్ళు పొగుడుతారంట మనల్ని. ఇదంతా మనకి ఎట్లా వచ్చింది? పరిశుద్ధాత్మ వలన వచ్చింది. హేగే వలన వచ్చింది సౌందర్యం. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చాడు సలహా. నువ్వు వధువుగా సిద్ధపడాలంటే, యేసురాజు నిన్ను మెచ్చుకోవాలంటే, యేసురాజు నిన్ను కోరుకోవాలంటే నేను ఇచ్చి నీ పూసుకో అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అలంకరించాడు. పరిశుద్ధాత్మ మనలను ఏం చేశాడు? డెకరేషన్ చేశాడు. బ్యూటీ పార్లర్ అన్నమాట. అక్కడ తయారు చేసాడు నిన్ను నన్ను. ఇప్పుడు ఎక్కువైంది కదా బ్యూటీ పార్లర్. పెళ్ళిళ్ళు అంటే పిల్లలు అక్కడ పరిగెత్తున్నారు, ముందర అక్కడ సిద్ధపడి వస్తున్నారు అన్నమాట. ఇదివరకు ఆ గదిలోకి తీసుకెళ్ళి ఈ ఆడవాళ్ళందరూ అక్కడ సిద్ధపడతారు అన్నమాట. అక్కడ పెద్ద సందడి, పండగ. ఇప్పుడు అయ్యేమి లేవు. ఆ పోవటం అక్కడికి బ్యూటీ పార్లర్లోకి పోవటమే, సమయానికి రెడీ చేసుకొని తీసుకొని రావటమే. పిల్లరా, దేవుడు మనల్ని తయారు చేస్తాడు. పరలోకంలో అసూయ పడతారంట నిన్ను నన్ను చూసి.
నిజమేనమ్మా, నువ్వు యోగ్యురాలు, మేము ఉన్నాం కానీ యుగయుగాలు నీ అందానికి మేము సరిపోం, మేము ఉన్నాం కానీ నీ జ్ఞానానికి మేము సరిపోం. అప్పుడు మనం చెబుతాం, ఇదంతా ఎలా వచ్చిందో తెలుసా? పరిశుద్ధాత్మ వలన మాకు కలిగింది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ వలన మాకు కలిగిందే మనకు కలిగి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సిద్ధపరిచి రాకడలోకు, యేసు ప్రభు రాకడలో నిన్ను ఎత్తబడేటట్టుగా చేసి పరలోకానికి నిన్ను తీసుకువెళతాడు. దేవునికి మహిమ కలుగునుగా. పరిశుద్ధాత్మ శక్తి అందుకు కావాలి. టోటల్గా పిల్లరా, దేవుని విషయాలన్నీ మనలో జరగటానికి పరిశుద్ధాత్మ లేకపోతే కుదరదు. ఈ చెప్పిన కారణాలన్నీ నెరవేరాలంటే ఒక్కటి కూడా పక్కన పెట్టండి, పరిశుద్ధాత్మ లేకుండా ఇప్పుడు నేను చెప్పిన విషయాలలో ఒక్కటన్నా జరిగిద్దా? 7 సంగతులు చెప్పాను. పాపమును ఎదిరించడం అనేది కానీ, పాపాన్ని ఒప్పుకోవటం అనేది కానీ, పవిత్రపరచబడటం అనేది కానీ, ప్రార్థన చేయటం అనేది కానీ, ధైర్యంగా బ్రతకటం అనేది కానీ, జ్ఞానం కలిగి బ్రతకడం అనేది, ప్రార్థన చేయటం అనేది, వాక్యము ధ్యానించడం అనేది, వాక్య ప్రత్యక్షతలు పొందుకోవటం అనేది, వాక్య ప్రత్యక్షతలు పొందుకోవటము అనేది, సువార్త ప్రకటించడం, ఆత్మలను రక్షించడం, పరిచర్య చేయటం, పిల్లలు ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ లేకుండా ఒక్కటనే జరిగిద్దా? ఈ కార్యాలన్నీ జరగాలంటే ఏం కావాలి? పరిశుద్ధాత్మ శక్తి తప్పనిసరిగా పిల్లరా మనం దేవుని ఆత్మ శక్తిని పొందుకోవాలి. అప్పుడే దేవునికి మహిమగా మనం జీవించగలుగుతాం. ప్రార్థన చేసుకోండి. దేవా, నన్ను ఈ ఆత్మతో నింపయ్యా, నన్ను ఈ శక్తితో నింపు ప్రభువా. అయ్యా, ఆ శక్తి ఉంటేనే నేను నీకు ప్రయోజనకరంగా ఉండగలుగుతాను, లోకానికి ప్రయోజనకరంగా ఉండగలుగుతాను. ఆ శక్తి నాలో లేకపోతే నాలో ఏముండదయ్యా. చేయడంటే పరిశుద్ధాత్మ కావాల్సి వచ్చాడు. ఇంచిన ఏ భక్తుడన్నా చూసుకోండి, పరిశుద్ధాత్మ శక్తితో, ఫిన్నీ గారు, చార్లెస్ జి ఫిన్నీ, పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ శక్తి. ఏ భక్తుడు కూడా పరిశుద్ధాత్మ శక్తితోనే వాళ్ళ కార్యాలు జరిగించారు, దేవుని మహిమగా బ్రతికారు. దేవుని ఆత్మ లేకుండా వాళ్ళు బ్రతకలేదు. ఇది మనం గుర్తిద్దాం. ఎంత తొందరగా గుర్తిద్దాం అంత మంచిదే. నేనైనా మీరైనా, లేకపోతే మనం దేనికి పనికిరాని బిడ్డలంగా ఉండిపోతాం. ఏముండదు, పోతాం వస్తాం, ఏముండదు, ఒక్క మార్పు ఉండదు. మనం మారం, ఇతరులను మార్చలేం. కాబట్టి ఇది గుర్తించండి. దేవా, నన్ను ఆత్మతో నింపాయి. దీనికి ఉపవాసం చేసుకోండి. ఒక దినము నేను కూడా రెడీగా ఉంటాను. దేవాన్ని మమ్మల్ని ఆత్మతో నింపు, మమ్మల్ని ప్రయోజకులుగా చేయి, పనిముట్లుగా సువార్త ప్రకటించే శక్తిని మాకి అయ్యా. మనం ప్రార్థన చేసుకుందాం, దేవుని ఆత్మ శక్తిని మనం పొందుకుందాం, శక్తి కలిగిన బిడ్డలుగా మనం బ్రతుకుదాం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించునుగాక, ఫలింపజేయునుగాక, శక్తిమంతులుగా మనను చేయునుగాక. ప్రార్థన